నమస్తే, నేను సిరి. సైఫ్ అలీ ఖాన్ని అంటే పొడిచిన దుండగుడు ఎవరు అని చెప్పేసి అని చాలా వరకు ఒక చర్చ అయితే నడిచింది. మరి ఎవరు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. సో ఇప్పుడు చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ గారిని 6 సార్లు కత్తిపోటు పొడిచిన ఆ దుండగుడు ఎవరు అనేది అయితే ఒక చర్చ జరిగింది. ఎవరనేది ఫస్ట్లో అయితే తెలియలేదు. ఇప్పుడు మాత్రం వార్తలలో చూసుకుంటే తెలిసిన వ్యక్తే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, లేదు లేదు బయట వ్యక్తి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంతకీ అసలు ఎవరు ఆ వ్యక్తి? ఏ కేసు అయినా సరే, ఏ క్రైమ్ జరిగినా సరే, ఎక్కడ జరిగినా సరే, ఇలా జరిగిందేమో అలా జరిగిందేమో, దీనివల్లనేమో దానివల్లనేమో, వాళ్ళో వీళ్ళు, ఇవన్నీ కూడా ఎప్పుడు మాట్లాడుకోవాలి మనం అంటే ఓ క్లారిటీ వచ్చిన తర్వాత. క్లారిటీ ఎప్పుడు వస్తుంది? డీసీపీ ఆర్ ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వస్తుంది. మాట్లాడేవాడు అన్ని కోణాల్లో ఊహించి చెప్తాడు, వీళ్ళు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేసి చెప్తారు. కాబట్టి వీళ్ళు చెప్పిన తర్వాత వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఇలా జరిగిందేమో అని. సో డీసీపీ ఏసీపీ గారి ఎవరో ఒకరు పోలీసులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్పారు, ఓ దుండగుడు పలానా టైంకి వచ్చాడు, రాత్రి 2:30 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పినప్పుడు, ఆ తర్వాత పైకి వెళ్ళాడు, పని మనిషిని అరిచింది, తర్వాత సైఫ్ వచ్చాడు, దాడి జరిగింది, పొడిచాడు, పారిపోయాడు, తర్వాత కొడుకైన హాస్పిటల్లో చేర్చాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఓవరాల్గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. కొట్టే తెచ్చేలా చెప్పాలి అంటే బయట ఉన్న స్పెక్యులేషన్స్. రాత్రి 2:30 గంటకి ఇన్సిడెంట్ జరిగిందా, వాచ్మెన్ ఏమో ఎవరు రాలేదని చెప్తున్నాడా, ఇంట్లో వాళ్ళ పనే. కరీనా కపూర్ గారి పేరు కూడా యాడ్ చేశారు మధ్యలో. నెక్స్ట్ అవునా, అలా ఎలా చెప్తావు? అదేరా దాడి జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళ ఆవిడ లేదంట, చేయించిందేమో. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ మొత్తానికి అదృష్టమో దురదృష్టమో దేవుడి దయ వల్ల పోలీసు వాళ్ళు వీడే ఒకటి రిలీజ్ చేశారు. ఆడేదో టైంకి మెట్లు ఎక్కుతా కనబడ్డాడు. ఓకే అంటే దొంగ ఆ టైంకి నువ్వు సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు రాలా, ఎప్పుడో వచ్చి అక్కడ ఉన్నాడు, అవకాశం చూసుకొని లోపలికి వెళ్ళాడు. పని మనిషి రాగానే ₹1,00,00,000 ఇవ్వండి అన్నాడు. పని మనిషి కాదు, తను కేర్ టేకర్ ఫర్ ద స్మాల్ కిడ్స్. ఆ రూమ్లో పిల్లలు ఉంటారు, పెద్దావిడ అరుస్తుంది, ఏం జరిగిందని సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. చూసేసరికి ఎరా వాడిని పట్టండి తన్నండి అంటే, అమ్మ వీళ్ళు ఎక్కడ పోలీసులకు నన్ను అప్పచెప్తారో అని గబగబ పొడి చేసి అక్కడి నుంచి పాడిపోయాడు. దిస్ ఈజ్ హ్యాపెండ్. నెక్స్ట్ ఇదంతా తెలిసిందే. నెక్స్ట్ దాడి జరిగింది మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ మీద, వీడే పొడిచాడు అని ఫోటో బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ ఫోటో గురించి చర్చ పెట్టాలి అందరూ. సంఘ సంస్కర్తలు, రాజకీయ ప్రముఖులందరూ బయలుదేరి ముందుకు వచ్చేసారనమాట. వాడి మెడలో కర్మగాలి ఆరెంజ్ స్కార్ఫ్ ఉంది. ఆమె ఎవరో వచ్చి అంటది, ముస్లింలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు, వీళ్ళు వాళ్ళే కావాలని చేశారు. ఆవిడ లేదు 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 ఇది బిష్నోయ్ గ్యాంగ్ చేసింది, ఎందుకంటే కృష్ణ జింకని వేటాడినప్పుడు అది హమ్ సాత్ సాత్ హే సినిమా, ఆ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే నా లెక్క ప్రకారం కృష్ణ జింకని ఇట్లా తీసుకొచ్చి సల్మాన్ ఖాన్ ఒక్కడే ఇట్లా తిండు కదా, నీకో కాలు, నీకో మెడ, నీకో తోడ, నీకు తోక, నీకు కిడ్నీ అని అందరూ పంచుకుంటారు. సైఫ్ అలీ ఖాన్ కూడా మొక్కిచ్చుంటాడు. సో ఈ కేసులో వీళ్ళందరినీ చంపేయాలి మనం, టిక్ టిక్ టిక్. సరే సల్మాన్ ఖాన్ దొరకట్లా, నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ అని వచ్చి చంపారు, బిష్ణో గ్యాంగ్ పని అని ఇంకో వాదన. ఒక్కొక్కడు ఎవడిష్టం వచ్చినట్టు రాసేస్తున్నాడు. పబ్లిసిటీ స్టంట్ ఏమో మొన్న సంజయ్ దత్ అదేదో చేశాడు, అంతకుముందు పూనం పాండే అయితే నేను క్యాన్సర్తో ఉన్నానని ఏదో చెప్పింది. ఇలా ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ చాలామంది పబ్లిసిటీ కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా స్టంటేనేమో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ అంత ఆస్తుండగా ఆటో ఎక్కిచ్చి ఎందుకు తీసుకెళ్ళండి కొడుకు నిన్ను? కావును డ్రైవర్స్ లేరు అని చెప్పేసి, అన్ని కార్లు డ్రైవర్స్ లేవు అని చెప్పేసి. ఏంటంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు నేనున్నా, నిన్ను ఒడిచాడు ఎవడో, నువ్వు నా చేతుల్లో ఉన్నావు, ఒక నిమిషం ఆగు, అరవకుండా కాసేపు, నేను తాళం చేతులు ఎక్కడున్నాయో వెతికొస్తా, కారు తాళాలని లోపలికి వెళ్తానా? గబ్బుకుని నేను పట్టుకొని ఎటు దారి దొరుకుతాటు దారి వెళ్ళిపోవాలి కిందికి. గబ కిందికి వచ్చేసా, రోడ్డు మీద నడు ఎక్కించు. అంతేగాని కాసేపు ఎగ్జిట్ గేట్ దగ్గర ఉండి నేను లోపలికి వెళ్ళి కార్ని యూటర్న్ చేసుకొని ఇట్లా వస్తా, దట్ విల్ నాట్ నెవర్ హ్యాపెన్.
అండ్ ఆ ఇంకొకటి ఎమోషన్స్ అవి. రైట్. ఇంకొకటి ఏంటంటే అందరి డౌట్ ఏంటంటే అతను అసలు ఎప్పుడు లోపలికి వచ్చాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయండి అంత ఈజీ యాక్సెస్ అయితే ఉండదు కదా, ఎవరో ఒకరు అది మేడే కావచ్చు చెఫే కావచ్చు ఎవరో ఒకరు ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉంటారు, అందుకని దాక్కోవడానికి అంత సులువు అయిపోయిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇది ఏమంటారు? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్పంటే పోలీసులు చెప్పిన స్టోరీ ప్రకారంగా మనకి ఇన్ని డౌట్లు వస్తాయి అది విన్న తర్వాత. చేసినోడి పట్టుకున్నాక వాడు చెప్పింది కూడా వినాలిగా. ఒరే ఎందుకురా ఎక్కావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావని. వాడిని కూడా పట్టుకున్నారు. ఏం జరిగిందో చెప్పంటే లేదు మేము పలానా గ్యాంగ్ని సిటీలో బాలీవుడ్ స్టార్స్ ఇళ్ళకి వెళ్ళి దోచుకుందాం అనుకున్నాము. మొన్న ఒక ఆర్టికల్ చదివితే ప్రియాంక చోప్రా మెడలో ఏదో హారం అంట 382 కోట్లు అని ఆ మ్యాగజైన్ ప్రకటించింది. తర్వాత కూడా కొన్ని నేను మ్యాగజైన్స్ చూస్తుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ని ఇలా వాళ్ళు ఫోటో దిగుతారు. బ్రాస్లెట్ 1,76,000, వాచ్ 7 lakhs, షూ 2 lakhs, క్యాప్ 3 lakhs అని ఇట్లా టాప్ ఇంత ఇది ఇంత అనేసి ఈయన ఒంటి మీద ఇప్పుడు 40 లక్షలు ఉన్నాయని చెప్తారు. అలాంటివన్నీ చూసాం. పైగా వీళ్ళింటికి వెళ్తే ఏ నగో నట్రో వాచో గీచో ఏవి దొరికినా లక్షల్లో ఉంటాయని తెలుసు. కాబట్టి ఇండిపెండెంట్ హౌస్లోకి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారికి షారూఖ్ ఖాన్ మాత్రమే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయని తెలిసింది. అమితాబ్ బచ్చన్ గారి ఇంటికి వెళ్తే భయం వేసింది. షారూఖ్ ఖాన్ ఇంటికి వెళ్తే లోపలికి వెళ్ళమేమో అనిపించింది. నెక్స్ట్ అపార్ట్మెంట్లోనే ఉంటారు స్టార్లు అందరూ అన్నారు. అటు అపార్ట్మెంట్ కాక ఇండిపెండెంట్ హౌస్ కాక మధ్యలో ఉండేది ఏది అంటే సైఫ్ అలీ ఖాన్ ఇల్లు. ఎందుకు అంటే పెంట్ హౌస్ కాబట్టి, పేరుకి ఇండిపెండెంట్ హౌసే కాకపోతే పైన ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాను. ఎలా చేసేవారు అంటే నేను ఒక 2 రోజుల ముందు నుంచే రెక్కి నిర్వహించాను. ఏ మూలకి వెళ్తే ఎక్కడ దాక్కోవచ్చు, ఎటు నుంచి ఏటు చేయొచ్చు, అండ్ వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారో ఎప్పుడు లోపలికి వస్తారో పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఈ టైంకి వీళ్ళు ఇటు వెళ్తారు, ఈ టైంకి వీళ్ళు ఇట్లా వస్తారు, ఈ టైంకి ఇది జరుగుద్ది, ఈ టైంకి ఇది జరుగుద్ది అని ఓవరాల్గా పబ్లిక్ డొమైన్లో ఎప్పటికప్పుడు పెడతానే ఉంటారు. ఈ టైంకి పార్లర్కి వెళ్తారు, ఈ టైంకి ఇటు వెళ్తారని. సో అది ఫాలో అవుతా వస్తున్నా నేను. అలా నేను ప్లాన్ వేసుకున్నాను అని చెప్పాడు. సో ఓకే, నీ ప్లానింగ్ కూడా బాగానే ఉంది, ఓవరాల్గా బాగానే ఇంప్లిమెంట్ చేసేసావు. ఇప్పుడు మొత్తానికైతే ఆయన బయటకు వచ్చాడు, చేసినోడు దొరికాడు. ఎందుకు చేసావంటే దొంగతనానికి వచ్చాయని చెప్తున్నాడు. ఇంకేం మాట్లాడతాం వాడితో? కానీ వాడి మీద ఇప్పుడు కేసు ఏంటి? హత్యాయత్నం చేసావు, దొంగతనానికి వచ్చావు, దౌర్జన్యం చేసావు, ఇవన్నీ పెడతాం. ఏం ఒరిగింది? ఇంకా చెప్పాలంటే వాడు ఎడ్డిగా అక్కడ నిలబడి మంచిగా ఆయన పెడితే అవునా నేను ఎక్కడికి వచ్చానా తెలియదండి నాకు ఎక్కడికి వచ్చాను అంటే మతి స్థిమితం లేకుండా యాక్ట్ చేసి వచ్చినాను కూడా చెప్పొచ్చు, బోల్డ్ చెప్పుకోవచ్చు. కానీ దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ కేసు ద్వారా మాట్లాడుకున్నాం పూర్తిగా, మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎంత రాజులైనా కూడా ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ కాన్ఫిడెంట్ ఏంటి అంటే దొంగ లోపలికి ఎంత హ్యాపీగా ఎలా దూరగలిగాడు. పీపుల్ సీసీటీవీలు పెట్టుకుంటే దే ఫీల్ దెమ్సెల్ఫ్ దట్ దే ఆర్ సెక్యూర్డ్. మేము సెక్యూర్డ్గా ఉన్నాం, ఎందుకంటే అటు సీసీటీవీ ఇటు సీసీటీవీ చూడు మేము ఎంత సెక్యూర్డ్. వాచ్మెన్ ఏంటి అటు తిరుగుతున్నాం, ఇక్కడ ఉండు ఎవడన్నా వస్తే మాకు మొత్తం సీసీటీవీలు ఉన్నాయండి, ఎవడు రాడు. సీసీటీవీలు ఏం చేస్తాయంటే నేను పొడిచిన తర్వాత వీడు పొడిచింది అని చూపిస్తాయి, అంతేగాని పొడిచేటప్పుడు అడ్డొచ్చి నేను సీసీటీవీని హౌ కెన్ యూ పొడుచుడు హర్ర అని చెప్పి నీ దగ్గరికి రాదు, నన్ను గెంటది. అవునా? నీకు ప్రొటెక్షన్ ఇవ్వమ్మా. జరిగిన తర్వాత ఎవడు చేశాడో చెబుతాయి, నిందితుడిని పట్టిస్తాయి అంతే. కానీ జరిగేది జరుగుతుందిగా, జరగకుండా చూడాలంటే మనం ఏం చేయాలి? అదే ఆలోచన. సెక్యూర్డ్ గా అంటే ముందు మనుషుల ద్వారా అది ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఏందనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లే ఉంది, అపార్ట్మెంట్ లోనే ఉంటా, ముందు ఒక గ్రిల్ ఉంటుంది చిన్నది. అవును, జెప్టో గిఫ్టో వాడు వస్తే తలుపు తీస్తే నీ మొహం మీదకి వాడు మొహం మీదకి నువ్వు ఇట్లా ఉండొద్దు, అడ్డు ఉండాలి. చిన్న గ్యాప్, లిటిల్ గ్యాప్ అంతే. అంటే వాడు ఎవడో ఉగ్రవాది తీవ్రవాది అని కాదు, జస్ట్ స్మాల్ గ్యాప్ అంతే. అపార్ట్మెంట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా రోడ్డు మీదకే తలుపులు ఉండవు, చిన్న ప్రహరీ గేటు, ఎంత స్థలం ఉంటే అంత, 2 అడుగులు వెనక్కి నా ఇంటి గేట్ ఉంటుంది. ఎందుకు? నీకు నాకు ఆ మాత్రం డిస్టెన్స్ ఉండాలి, మనిషి మరి మొహం మీద మాట్లాడకూడదు అని దాని అర్థం. అంతే. మనం కూడా ఇవి పెట్టించుకుంటాం, అన్నీ సీసీటీవీలు కూడా ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటి పని అవి చేస్తాయిలే అని చెప్పి ఇష్టానుసారం కూర్చుంటాం. నా ప్రహరీ గోడే కదా అని చెప్పి ఇట్ట పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు, వచ్చి చైన్ తెంపుకొని పోతాడు. అవునా? ఎంత మనదైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి.
సైఫ్ అలీ ఖాన్ అయినా ఇంకెవరైనా నువ్వైనా నేనైనా. ఇప్పుడు పెంట్ హౌస్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు చక్కగా. ఇప్పుడు అదే ఫ్లాట్లో 108 తలుపు నేను తన్నాను అనుకో, 107 ఓడో 110 ఓడో బయటికి వచ్చి చూస్తాడు వాట్ హ్యాపెనింగ్ అని. పెంట్ హౌస్కి వెళ్తే నాకు దాక్కోవడానికి బోల్డ్ అంశాలు, ఎందుకంటే అందరి ట్యాంకులు అక్కడే చేస్తాయి. నేను ఏ వాటర్ ట్యాంకుల్లోనూ దాక్కోవచ్చు, ట్యాంక్ వెనకాలను దాక్కోవచ్చు. అండ్ నేను తొట్లో గిట్లో ఏమన్నా బాగా పెంచుకుంటే వాటి వెనకాల పడుకొని కూడా ఉండవచ్చు. ఎక్కడైనా దాక్కోవడానికి బోల్డ్ అంశాలు పెంట్ హౌస్లో. అది నువ్వు సెక్యూర్డ్ అనుకుంటున్నావు, దట్ ఈస్ నాట్ సెక్యూర్డ్. ఇప్పుడు వాడు అలాగే వచ్చాడు చాలా హ్యాపీగా, అంత పైకి వచ్చాడు. ఎన్ని ఫ్లోర్లు ఉంది ఏమో అన్నారు, మరి అంత పైకి వచ్చాడు. నువ్వు కిందికి తీసుకొచ్చావేమో కానీ నీకన్నా ఫాస్ట్గా దొంగ ఎస్కేప్ అయ్యాడు, అంత ఫాస్ట్గా ఎస్కేప్ అయ్యాడు. ఎట్లా అయ్యాడో తెలియదు మరి నిజంగా. చూడు మరి అదే. సో ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు, మనం జాగ్రత్తల్లో మనం ఉండాలి. రైట్.